జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా చింతామణి, అమ్మా చింతామణి, ఓ చింతామణి, వస్తున్నాను వదిన గారు. ఇలారా. ఏంటి వదిన గారు పిలిచారు? బీచ్ రోడ్లో నువ్వు ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అనే పాటకి డాన్స్ చేశావా? జనాలందరూ చప్పట్లు కొడితే మీ అమ్మా నాన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా? అయ్యో భగవంతుడా, నేను పుట్టిన వంశం ఏంటి, నా మీద పడే నిందే ఏంటి? ఈ విషయం మా అమ్మ నాన్నలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారు కాంతమ్మ గారు, చచ్చిపోతారు. నువ్వు డాన్సింగ్ కట్టడం నేను నా కళ్ళారా చూశాను. నాతో తన్నులు కూడా తిన్నావు కదేటి, అప్పుడే మర్చిపోయావా? ఏంటి, నేను నేను మీ చేతుల్లో తన్ను తిన్నానా? అప్పుడే మర్చిపోనావా? నా కూతురు చేతిలో నువ్వు తన్నులు తిన్నావు, నా చేతిలో నీ అబ్బ గుండక తన్నులు తిన్నాడు. విన్నావు కదా, మా ఫ్యామిలీ చేతిలో మీ ఫ్యామిలీ మొత్తం తన్నులు తినింది. ఆ విషయం అప్పుడే మర్చిపోయావా ఏంటి? ఓర్నాయనో, ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తానికి సామూహికంగా వార్నింగ్ ఇచ్చింది వీళ్ళే అనమాట. ఓర్నాయను, చింతామణి బండారం మొత్తం వీళ్ళకు కూడా తెలిసినట్టుంది. ఈ విషయం గనక అక్కకి తెలిసిందంటే ఎట్టాంటి ముష్టిదాన్ని చేసుకున్నందుకు దీంతో పాటు నన్ను కూడా ఇంటి నుంచి గంటేస్తుంది. ఏదోటి చెప్పి మేనేజింగ్ చేసేయాలా. ఇదిగో సిట్టి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో, వీళ్ళు పిఠాపురం జమీందారీ వంశస్థులు తెలుసా? చాలా మావయ్య, పిఠాపురం జమీందారులకి వీళ్ళకి ఏమైనా పోలికలున్నాయా? అంటే నా పుట్టుకునే అనుమానిస్తున్నారా? నన్ను ముష్టిదాన్ని చేసి అవమానిస్తున్నారా? ఇలాంటి బ్రతుకు బతికే కంటే చావడమే నయం. ఇదిగో చింతామణి, ఆగు చింతామణి, నిన్నే. ఇదిగో చింతామణి, ఆగు. చింతామణి, చింతామణి, ఏమైనా చేసుకుంటే కష్టం, చూద్దాం పద. అదండి వెళ్ళి చూద్దాం. చింతామణి, 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 తలుపు తీవే. నువ్వు లేకపోతే బతకలేనే, నేను కూడా చచ్చిపోతానే. తలుపు తీవే. చింతామణి, నిన్ను నేను నమ్ముతున్నాను. నా మరదలిగా ఈ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నిన్నెవరైనా అవమానించినా, నీ జోలికొచ్చినా నేను చూసుకుంటాను. వద్దు కాంతమ్మ గారు, నేను ఇంట్లో ఉండటం మీ కొడుకు గారికి కోడలికి అస్సలు ఇష్టం లేనట్టుంది. నేను నా మొగుడు ఎక్కడో దూరంగా వెళ్ళి బ్రతుకుతాం. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. పదవతారం వెళ్దాం. అలాగే చింతామణి, ఎల్లొస్తామే అక్క. ఇదే చివరి చూపు, అందరూ జాగ్రత్త. రా. ఏ అవతారం అవతారం, ఆగు ఆగు. ఇది నా ఇల్లు. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్లే బయటికి పోతారు. మీరేం వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఇక్కడుంటే రోజు నన్ను అవమానిస్తారండి. ఆ అవమానాలు పడుతూ నేను బ్రతకలేనండి, బ్రతకలేను, బ్రతకలేనండి. అమ్మ తల్లే, నువ్వు ఓవర్ యాక్షన్ ఆపు. మేమేమీ అంత దుర్మార్గులం కాదు. రోజు పని కట్టుకొని మరీ తమని అవమానించడానికి. మీ బతుకు మీరు బతకండి, మా బతుకేదో మేము బతుకుతాం. ఇదిగో విన్నావుగా చింతామణి, నీ జోలికి రానని చిట్టమ్మే చెప్తుంది. గదిలోకెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అక్క. ఇదిగో చింతామణి,
అక్క రెస్టింగ్ తీసేసుకోమంది కదా, పద వెళ్దాం. మ్మ్. ఆ. శుభమా అని ఇంట్లో అడుగు పెడితే నా పరువు తీస్తావానే నువ్వు? నీ సంగతి చెప్తానే. ముందుంది ముసళ్ళ పండగ చిట్టమ్మా. పద చింతామణి. ఆ, ఆ. ఇదిగో చూసావు కదా, ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా, ఎంత సాంప్రదాయంగా ఉందో. అలాంటి అమ్మాయిని పట్టుకుని అన్నేసి మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది చిట్టి? కాంతమత్త, నేను అబద్ధాలు చెప్పనని, నిజాలేటో తెలియకుండా ఎవరి మీద అబండాలు అయిందని నీక్కూడా బాగా తెలుసు. నేను చెప్పింది నిజమో అబద్ధమో భవిష్యత్తులో నీకే తెలుస్తుందిగా. అవునమ్మా, చిట్టెమ్మ అంత స్ట్రాంగ్గా చెప్తుందంటే మనం నమ్మి తీరాలి, లేదంటే మనమే అనుభవించి తీరాల్సి వస్తుంది. ఉనకాంతమ్మా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, పెద్ద దొంగలు. నీ ఆస్తి మొత్తం దోచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నా మాటిని కాంతమ్మా. చూడు కుటుంబరావు, మీరెన్ని చెప్పినా ఆ చింతామణి నా మరదలు. ఈ రోజు నుంచి మన కుటుంబ సభ్యుల్లో అది కూడా ఒకటి. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తనకి మర్యాద ఇచ్చి తీరాలి. కాదని ఎవరైనా మర్యాద తప్పారో ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాను. గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.